3,000కు ఆధార్ కార్డు, 5,000కు పాన్ కార్డు, 10,000కు బర్త్ సర్టిఫికేట్, 25,000కు ఇంకా అనేక రకాల ధృవపత్రాలు. బెంగాల్ ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుపుతున్న తనిఖీలలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ఇవి. ఈ గడ్డ మీద పుట్టకపోయినప్పటికీ, ఈ గడ్డతో ఎటువంటి బంధం లేకపోయినప్పటికీ సరిహద్దుల నుంచి వచ్చేసి ఈ దేశ పౌరసత్వాన్ని దర్జాగా అనుభవించారు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా వాడుకున్నారు. కమలం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మురికి గుంట మొత్తం బయటపడుతోంది. ఓట్ల కోసం ఒక వర్గానికి మమత చేసిన అయాచిత లబ్ధి వెలుగులోకి వస్తోంది. అయితే ఇది కేవలం బెంగాల్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పాత బస్తీలో అక్రమంగా ఉంటున్న 7 బంగ్లాదేశ్ ప్రజలను పోలీసులు గుర్తించారు. వారి వద్ద ఉన్న ఫేక్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిని బంగ్లాదేశ్కు పంపించారు. కేవలం తెలంగాణ, బెంగాల్ రాష్ట్రాలకి ఈ వ్యవహారం పరిమితం కాలేదు. కేంద్రం నిఘా పెడితే, గట్టిగా దృష్టి సారిస్తే దిమ్మ తిరిగే వాస్తవాలు తెలుస్తున్నాయి. ఇటీవల ది హిందుస్థాన్ టైమ్స్ ఒక ప్రత్యేకమైన కథనాన్ని పబ్లిష్ చేసింది. అందులో దేశవ్యాప్తంగా 150 పాఠశాలలు మూతపడుతున్నాయని పేర్కొంది. దీని వెనుక ఒక బలమైన కారణం ఉందని స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనేది మరుగున పడుతున్న నేపథ్యంలో ది హిందుస్థాన్ టైమ్స్ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. 150 పాఠశాలలు మూతపడ్డానికి ప్రధాన కారణం ఈ దేశ భద్రత ప్రమాదంలో ఉండడమే. ఆ 150 పాఠశాలల ద్వారా ఇప్పటి వరకు దాదాపు 19,000కు పైగా ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చారట. వాటి ద్వారా ఆధార్ కార్డులు, ఇతర ధృవపత్రాలు పొందారట. దీనిపై కొంతమంది ఉదారవాదులు మండిపడుతున్నారు. ఆ స్థాయిలో పాఠశాలలను ఎందుకు మూసేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ దీని వెనుక ఉన్న అసలు నిజం ఇది. ఒక వర్గానికి మేలు చేయడానికి, ఒక వర్గానికి లబ్ధి చేకూర్చడానికి కొంతమంది కూడబలుక్కుని చేస్తున్న దారుణం ఇది. దీనివల్ల ఈ దేశ ప్రయోజనాలు నాశనమవుతున్నాయి. ఈ దేశంలోకి దుర్మార్గులు చొరబడుతున్నారు. ఈ దేశాన్ని నాశనం చేయడానికి కొంతమంది శక్తులతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటికే ఆలస్యమైంది. అయినప్పటికీ భారత ఇంటెలిజెన్స్ వర్గాలు మేల్కొనడం మన దేశానికి మంచిదని ఇన్ని సంవత్సరాల పాటు ఈ పాఠశాలలో ఎంతమందికి ఇలా జనన ధృవీకరణ పత్రాలు ఇచ్చాయి, ఎంతమందికి ఈ దేశంలో పందికొక్కుల మాదిరిగా ప్రవేశించే అవకాశాన్ని కల్పించాయో ఇప్పుడు తేలాల్సి ఉంది.